హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ ఇష్యూ ఏంటంటే చైనా వాళ్ళు మన మిర్చిని వెనక్కి పంపించారంటండి. మన గుంటూరు మిర్చిని వచ్చేసి వెనక్కి పంపించారని టాక్ అనమాట. కొన్ని కంటైనర్స్ పోయిన సంవత్సరం కూడా కొన్ని కంటైనర్స్ని వెనక్కి పంపించారు. ఈ సంవత్సరం కూడా కొన్ని కంటైనర్స్ని వెనక్కి పంపించారనమాట. దానికి కారణం ఏంటంటే మన మిర్చిలో ఫెట్టి మందులు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అన్నట్లు, ఒక మందు ఎక్కువగా ఉందన్నట్లు వాళ్ళు టెస్టులు చేస్తారండి. ఆ టెస్టులు బట్టి వాళ్ళు వెనక్కి పంపించారనమాట. అంటే వేరే దేశాల్లో ఉన్న ఒకటి మాత్రం మెచ్చుకోవచ్చండి వాళ్ళు ఫుడ్ అనేది టెస్ట్ చేసి వాడతారండి. అమెరికాలో కానీ యూకేలో కానీ టెస్ట్ ఎక్కువ అవశేషాలు ఉన్నాయనుకోండి, పురుగు మందుల అవశేషాలు, వాళ్ళు వాటిని నిరాకరిస్తారనమాట. అంటే తీసుకోరనమాట, ఎగుమతులు వద్దని చెప్తారనమాట. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళకున్నంత కూడా మనకి కొంచెం లేదేమో అనిపిస్తుందండి. ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే మన పురుగుల మందులు ఎక్కువ అవశేషాలు ఉన్నాయి కనుక డైరెక్ట్గా తింటే చాలా ఎఫెక్ట్ అవుతుంది. మెయిన్గా లివర్కి, నెక్స్ట్ కిడ్నీస్కి అనేది, నెక్స్ట్ క్యాన్సర్ ప్రాబ్లం, ఈ 3 ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట. ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే నేను చెప్పిన ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా కూడా కడిగి వాడండి. ఒకటి గ్రేప్స్, నెక్స్ట్ వచ్చేసి గ్రేప్స్ వైట్ పూత కనుక అలా ఉంటే, నెక్స్ట్ యాపిల్, నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో, నెక్స్ట్ వచ్చేసి పుచ్చకాయ. వీటిని మాత్రం ఖచ్చితంగా కడగండి పైన. అసలు పుచ్చకాయ తిని, మామిడికాయలు తిని అయితే అసలు మామిడికాయలు పుచ్చకాయలు తిని ఇయర్ అయితే కొంతమంది చనిపోయారనమాట. చాలా బాధాకరమైన సంఘటనలు అండి. ఇలాంటివి చూస్తున్నప్పుడు ఏంటంటే ఈ మందులు కొట్టడం ఎక్కువైపోయిందా అని అనిపిస్తుంది అనమాట. కానీ పాపం రైతులు ఏమో ఏమీ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఎంతసేపు మందులే ఎక్కువ కొడుతున్నారు. కానీ సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళడానికి గవర్నమెంట్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రొవైడ్ చేయాలండి. అప్పుడు మాత్రమే కొంతమంది ఫస్ట్ వస్తే సేంద్రియ వ్యవసాయంలో ఆటోమేటిక్గా కొంతమంది కూడా వస్తారు. ఎందుకంటే పెట్టుబడి అనేది తక్కువైతే రైతుకు కావాల్సింది అదే కదండి. అంటే ఆరుగాలం కూడా శ్రమించి వాళ్ళకి ఇంకొంతమంది పాపం గిట్టుబాటు ధరలు రాక మామిడికాయలు ఇవన్నీ కూడా రోడ్డు పక్కన పడబోస్తుంటారండి. ఎందుకంటే వాళ్ళ ఆవేదన అనమాట. అంత చేసినా కూడా రాలేదా అన్నట్లు వాళ్ళు పడేస్తారనమాట. పాపం ఏం చేస్తారు చెప్పండి, అంత ఆవేదన ఉందన్నమాట రైతులు. కాబట్టి సేంద్రియ వ్యవసాయానికి కనుక వస్తే వాళ్ళు ఖచ్చితంగా కూడా పెట్టుబడి అనేది తక్కువ అవుతుంది. కాబట్టి ధరలు అనేది ఒక మామూలు ధరలు ఉన్నా సరిపోతుంది అనమాట, పెట్టుబడి తక్కువ ఉంటే. కానీ ఎక్కువ ధరలు ఉంటే ఏమవుతుందంటే పెట్టుబడి ఎక్కువైంది అనుకోండి, మందులు కొట్టడం ఎక్కువైంది అనుకోండి, ఆల్రెడీ ఏమవుతుంది ఈ చైనా వల్ల ఇలాంటివన్నీ వద్దని చెప్తారు. నెక్స్ట్ ఏంటంటే అక్కడున్న రేటు కూడా తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి హానికరం అనమాట, ప్రజలకు కూడా హానికరం. ఇప్పుడు మనం మిరపకాయలు ఏం కడుక్కొని ఏం వాడుకోం కదండి, మనం డైరెక్ట్గా ఎండలో పెట్టేసి వాడుతూ ఉంటాం. కానీ కాబట్టి ఇలాంటి ప్రతి ఫుడ్ ఐటమ్స్ కూడా మందులు ఎక్కువ కొట్టకుండా ఉంటే యూజ్ అవుతాయండి జనానికి. సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళాలంటే గవర్నమెంట్ అనేది మంచి అవకాశం కల్పించాలన్నమాట. వాళ్ళకి మోటివేషన్ అనేది ఇవ్వాలన్నమాట రైతులకి. నెక్స్ట్ ఈ సంవత్సరం వచ్చేసి ఎండలు ఎక్కువగా, ఎల్‌నినో ప్రాబ్లం అనేది ఉంటుందంటండి. ఎండలు ఎక్కువగా ఉంటాయంట. కాబట్టి మీరు ఒకవేళ మిర్చి వేసారనుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, మరీ ఎక్కువ పెట్టుబడులు పెట్టొద్దు అనమాట. కాబట్టి 10 ఎకరాలు వేసేవాళ్ళు 5-6 ఎకరాలు అలా వేసుకోండి అనమాట. నెక్స్ట్ రైతులు కూడా నీళ్ళు ఎక్కువ రావని అంటున్నారు. మరి ఎంతవరకు అది నిజమో చెప్పలేము. ఎల్‌నినో ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుందంటే ఎండలు అయితే ఎక్కువ ఉంటే వర్షాలు అనేవి తక్కువ అండి. కాబట్టి దయచేసి మీరు ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఎక్కువ చేసుకోవద్దు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రైతులు కూడా దయచేసి మందు కొట్టేటప్పుడు క్యాన్సరు, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఆ మందు వల్ల. కానీ రైతులు చాలా మాస్కులు పెట్టుకోవడం, కళ్ళకి కళ్ళజోడు పెట్టుకోవడం అలాంటివి తప్పకుండా చేయాలి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేయాలండి. ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో కూడా, ప్రతి దేశంలో కూడా అవేర్నెస్ అనేది ఖచ్చితంగా రైతులకి అవేర్నెస్ కలిగించి వాళ్ళు అవి వాడేలా వీళ్ళు ప్రోత్సాహం అనేది కల్పించాలన్నమాట. ప్రతి దగ్గర కూడా మీకు ఇలా నష్టం జరుగుతుంది, మీరు ఇలా ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి మీరు ఎంత చేసినా తర్వాత మీకు ఆరోగ్య ఖర్చులకి కూడా సరిపోవు అన్నట్టు ప్రతిదీ కూడా వాళ్ళకి తెలియపరచాలండి. అలా తెలియపరిచి ఎలక్షన్స్ అప్పుడు
ఎలా అయితే ప్రచారం చేస్తారో అలా ప్రతి ఒక్కళ్ళు కూడా రైతే రాజు కాబట్టి ఆ రాజును కాపాడుకోవడానికి ఖచ్చితంగా కూడా అన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేసి మందు ఎలా కొట్టాలనేది, గాలి ఏ దిశలో ఉంటే ఎలా కొట్టాలి, ఇవన్నీ కూడా చెప్పాలని నేను కోరుకుంటున్నానండి. ఈ సంవత్సరం అయితే మొత్తానికి ఇలా ఉంది. చైనా అయితే మనం ఇచ్చిన పురుగు మందులు ఎక్కువ ఉన్నాయని వెనక్కి పంపించారనమాట. ఎండలు అయితే ఎక్కువగా ఉంటాయంట, వర్షాలు తక్కువ ఉంటాయంట. ఇదండి, దీన్ని బట్టి మీరు పంటలు అనేది వేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇదండి ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.